హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ శ్రీకళ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఒక ఫుడ్ ఐటమ్, చాలా ఎమ్మీ టేస్ట్గా ఒక ఫుడ్ ఐటమ్. అది చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారని, అందరికీ ఇప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే చికెను. అందులో ఇలా గ్రేవీ చికెన్ కర్రీ చేసుకోండి, ద బెస్ట్ కర్రీ, చాలా బాగుంటుంది. చపాతీలోకి, పుల్కాలోకి, అన్నంలోకి అన్నిటికీ ద బెస్ట్ కర్రీ, చాలా బాగుంటుంది. ఎలా చేసుకుందామో చూసేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ చూసుకుందాము. ఫస్ట్ ఎండు కొబ్బరి, వెల్లుల్లి, అల్లము, గసాలు, యాలకులు అన్నీ వేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఒక బాండిల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకోండి. అండ్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఆనియన్స్లో 2 లవంగాలు, ఒక చెక్క అండ్ బిర్యానీ ఆకు వేసి బాగా వేయించేసుకోవాలి. అవి వేగిన తర్వాత నీట్గా చికెన్ ఒక 3 సార్లు క్లీన్ చేసి పెట్టుకోవాలి. పక్కన ఉప్పు వేసి క్లీన్ చేసుకోండి బాగా. అండ్ ఈ ఆనియన్స్లో ఈ క్లీన్ చేసుకున్న చికెన్ వేసి ఉప్పు, పసుపు వేసి ఒక 10 minutes బాయిల్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే చికెను ఉప్పు, పసుపు వేసి బాయిల్ చేసి పెట్టుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. డైరెక్ట్గా లేకోకుండా, మసాలా డైరెక్ట్ వేయకోకుండా ఇలా బాగుంటుంది. టెన్ మినిట్స్ తర్వాత చూసుకొని అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. పేస్ట్ వేసుకొని దాన్ని కాసేపు వేయించేసుకున్న తర్వాత దాంట్లో ధనియాల పొడి, కారం పొడి, చికెన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. అండ్ టమోటా, ఒక 2 పెద్ద సైజు టమోటా సన్నగా తరిగేసుకొని ఆ టమోటాస్ కూడా వేసేసుకోవాలి. అండ్ వేసుకొని అటు ఇటు తిప్పేసుకొని ఒక కొత్తిమీర చల్లుకొని పెరుగు కూడా వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు అండ్ కొద్దిగా వాటర్, ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని అండ్ ఉప్పు కూడా చూసుకోండి. ఉప్పు కూడా వేసుకొని ఒక 10 minutes బాయిల్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో. అండ్ చేసుకుంటే ఎంతో రుచిమైన గ్రేవీ చికెన్ కర్రీ రెడీ. అండ్ మళ్ళీ సిమ్లో ఒక 5 minutes ఉండిచ్చి అండ్ లాస్ట్ కొత్తిమీర వేసుకొని చల్లుకుంటే అన్నిటిలో అంత బెస్ట్ కర్రీ గ్రేవీ చికెన్ కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరేం చేశారు ఈరోజు వంట? నేనైతే గ్రేవీ చికెన్ కర్రీ అండి. ఇది చాలా బాగుంటుంది. ఏదైనా మిస్టేక్ ఉంటే క్షమించండి. ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్.